హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా రావణ్ లింక్ అందరికీ అర్థమయ్యే విధంగా కమెంట్ సెక్షన్లో ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి ఫాలో చేయండి. వాడిని డైరెక్ట్గా నువ్వు టచ్ చేస్తే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది అని వార్న్ చేస్తూ ఉంటే ఉరిమి చూశాడు రాజ్. ఒక లాయర్లా ఇది నా అడ్వైస్, బట్ యాజ్ ఎ ఫ్రెండ్గా చెప్తున్నా, నువ్వు ఎలా సెట్ చేసుకుంటావో నీ ఇష్టం, కానీ డైరెక్ట్గా నీ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు అని స్ట్రిక్ట్గా చెప్పాడు. ఒక కిల్లింగ్ స్మైల్తో గాగుల్స్ పెట్టుకొని ప్రీతికి కాల్ చేసి మార్నింగ్కి ఫ్లైట్కి యూఎస్కి 2 టికెట్స్ కన్ఫర్మ్ చేయమని చెప్పి పెద్ద పెద్ద అడుగులతో బయటకు వెళ్తున్న రాజుని వెనక నుండి చూస్తూ సహస్రని కూడా తీసుకువెళ్తున్నాడని కన్ఫర్మ్ చేసుకున్నాడు అభినవ్. 2 టికెట్స్ ఎందుకు అని ప్రీతి అడిగేలోపే రాజ్ కాల్ కట్ చేశాడు. వీడు చాలా కోపంగా ఉన్నాడు అని రాజ్ స్పీడ్కి అతని కోపాన్ని అంచనా వేస్తూ అభినవ్కి కాల్ చేసి వాడితో పాటు నువ్వు కూడా వెళ్తున్నావా అని అడిగింది. ఆ మెంటలోడు ఏ టైంలో ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటాడో తెలియదు కదా, చెప్పింది చెయ్యి అన్నాడు తన బ్రెయిన్లో ఉన్న డౌట్ ఎక్స్ప్రెస్ చేయకుండా. అభినవ్ కాకపోతే అంకుల్ లేదా నేను అని ఫిక్స్ అయిన ప్రీతి వీడి కోపానికి ఎవరో ఒకరు పక్కనుండడం మంచిది అని డిసైడ్ అయ్యి దీపక్కి కాల్ చేసి వెంటనే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయమని ఇన్ఫామ్ చేసింది. జయదేవ్ గారికి కాల్ చేసిన రాజ్ 1 వీక్కి టూర్కి వెళ్తున్నానని చెప్తే సడన్గా ఏంట్రా టూర్, నువ్వు అలా బిజినెస్ వదిలేసి తిరుగుతూ ఉంటే ప్రెషర్ మొత్తం ప్రీతి మీద పడుతుంది అని రంకెలు వేశారు జయదేవ్. ఛాన్స్ రావడం లేదని తెగ అల్లాడిపోతున్నారుగా, ఈ 1 వీక్ మీదే ఛాన్స్, మీరు ఎంత పెద్ద పోటుగాడో నేను చూస్తాను, పోయి ప్రీతి మేడంకి కంపెనీ ఇవ్వండి అని కౌంటర్తో కాల్ కట్ చేసిన రాజ్ వెంటనే సుజాతమ్మకి ఫోన్ చేసి టూర్ గురించి చెప్పాడు. స్పీకర్ ఆన్ చేసి ఉండడంతో అది వింటున్న మానస గారి మొహం వెలిగిపోయింది. అమ్మగారు చాలా సంతోషపడుతున్నారు బాబు, ఇప్పటికి మీకు ఈ జైలు నుండి విముక్తి దొరికింది, హాయిగా తిరిగి రండి అని మానస గారు సైగ చేసి చెప్తూ ఉంటే అదే ట్రాన్స్లేట్ చేసింది సుజాతమ్మ. సరే అమ్మ జాగ్రత్త, ఏదైనా తేడా వచ్చిందో నీకు జాతరే అని సుజాతమ్మకి వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేశాడు రాజ్. బాబుకి మీరంటే ఎంత ప్రేమో, ముక్కుసూటి మనిషి, నవ్వుతూ చెప్పినా కొట్టినట్టే ఉంటుంది అని రాజ్ వార్నింగ్తో బెదిరిన సుజాతమ్మ మూతి తిప్పుతూ ఉంటే పోవే నా కొడుక్కి దిష్టి పెట్టకు అని సుజాతమ్మని కసిరి ఫోన్ తీసుకున్న మానస గారు కాల్ రికార్డింగ్ ఆన్ చేసుకొని రాజ్ మాటలు వింటున్నారు. మళ్ళీ డైరెక్ట్గా కొడుకుతోనే మాట్లాడుకుంటే ఈ తిప్పలుండవు కదా అని మూతి తిప్పిన సుజాతమ్మ మొండి మా తల్లి అనుకుంటూ బయటకు వెళ్ళిపోయింది. ఆఫ్టర్నూన్ లంచ్ టైం ఇంటికి వచ్చాడు రాజ్. జనరల్గా లంచ్కు వచ్చే అలవాటు లేదు రాజ్కి. వన్స్ బయటకు వెళ్తే మళ్ళీ ఏ నైట్కో వస్తాడు. ఊహించని విధంగా రాజ్ని చూడడంతో తడబాటుగా లోపలికి పరిగెత్తి అక్క సార్ వచ్చారు, ప్లీజ్ నువ్వు కొంచెం బయటకు వెళ్ళు అని హడావిడి చేస్తూ ఉంటే ఇప్పుడు నన్ను కిచెన్లో చూస్తే ప్రాబ్లం ఏంటి అని రెట్టించి అడిగింది సహస్ర. నువ్వు ఎక్కడున్నా ప్రాబ్లం లేదక్కా, బట్ ఆయనకు చెప్పకుండా నువ్వు వర్క్ చేయడమే ప్రాబ్లం. ప్రెజెంట్ నా కోసం అక్క ప్లీజ్ అని గడ్డం పట్టుకునేసరికి ఇప్పుడు ఆయన కోసం పరిగెత్తే ఓపిక నాకు లేదు అని హ్యాండ్ వాష్ చేసుకొని ఫ్రిడ్జ్లో నుంచి తీసుకున్న ఐస్ క్రీమ్తో అక్కడే సెటిల్ అయ్యింది సహస్ర. ల్యాప్టాప్ బ్యాగ్ సోఫాలో విసిరేసి పైకి చూసుకుంటూ తరణ్ అంటూ కిచెన్లోకి వచ్చాడు రాజ్. అక్కడే కిచెన్ గట్టు మీద మఠం వేసుకుని కూర్చుని ఐస్ క్రీమ్తో కనిపించింది హంసపాప. రూమ్ దాటి బయటకు రావటం, ఐస్ క్రీమ్తో దర్శనం ఇవ్వడం రెండు డౌట్ పడుతూ ఉంటే ఒక్క క్షణం నిలబడి తనని చూసి పారిపోవడానికి దారులు వెతుక్కుంటున్నావా అంటూ తరంని చూశాడు. రాజ్ కోసం ఎక్స్ట్రా రైస్ ప్రిపేర్ చేస్తున్నాడు వాడు. రూమ్లో బోర్ కుడుతోంది, అందుకే మీ ఫ్రెండ్కి కంపెనీ ఇస్తున్నా అంది రాణి నవ్వుతో పళ్ళు బయటకు పెట్టి. రిఫ్రిజిరేటర్ నుండి వాటర్ బాటిల్ తీసుకుంటూ తననే అబ్జర్వ్ చేస్తున్న రాజ్ కాళ్ళు ఓకేనా అంటూ తరణ్ని అడిగితే ఓకే సార్, నిన్నటి మీద బెటర్, సాఫ్ట్ శాండిల్స్ మీద డస్ట్ తగలకుండా నడవచ్చు అని చెప్పి రైస్ కుక్కర్ ఆన్ చేసి బయటకు వెళ్ళిపోయాడు తరణ్. బాటిల్ క్యాప్ పెడుతూ సహస్రకి క్లోజ్గా వచ్చి తనని సూటిగా చూస్తూ ఉంటే ఏమైనా కావాలా అని బెదురుగా వస్తున్న గొంతుతో వెనక్కి బెండ్ అవుతూ చిన్నగా అడిగింది. రాజ్ దగ్గరికి వస్తేనే రైస్ అవుతున్న హార్ట్ బీట్కి తనని కన్ను అర్పకుండా చూస్తూ వీడికి నేను ఇంతలా భయపడుతున్నానా అని ప్రశ్నించుకుంటున్న
సహస్ర మైండ్కి ఆన్సర్ తట్టలేదు. లేవండర్ కుర్తా సల్వార్లో ప్లెజెంట్గా ఉన్న సహస్ర ఫేస్ చూస్తూనే తన మీదకి బెండ్ అయ్యి ఐస్ క్రీమ్ ఇష్టమా అని అడ్మైరింగ్గా అడిగాడు. బాబు క్లోజ్నెస్కి హార్ట్ బీట్ 100 దాటుతూ ఉంటే అంటూనే తల నిలువుగా కదిపింది. కాదు అంటూనే అవును అంటున్న సహస్ర టెన్షన్కి సన్నటి స్మైల్తో కన్ను కొట్టి, భయపడకు, నిన్ను నేను ఏమీ చేయను అంటూ ఐస్ క్రీమ్ స్పూన్తో తీసి తన లిప్స్ దగ్గర ఉంచాడు. ఐస్ క్రీమ్ వైపు రాజ్ వైపు బెదురుగా చూస్తున్న సహస్ర లిప్స్ సన్నగా అదురుతున్నాయి. హంసపాప నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోయేసరికి స్లోగా తన గడ్డం పట్టుకొని నోరు ఓపెన్ చేసి ఐస్ క్రీమ్ నోట్లో పెట్టాడు. నెమ్మదిగా లిప్స్తో ఐస్ క్రీమ్ అందుకుంటున్న సహస్ర మూమెంట్స్ డీప్గా అబ్జర్వ్ చేస్తున్న రాజ్ హార్ట్ బీట్ అతని ప్రమేయం లేకుండానే రైజ్ అవుతోంది. మీద పడి బలవంతంగా కిస్ చేసినంత ఈజీగా లేదు ఆ ఫీలింగ్ని హ్యాండిల్ చేయడం. బొటని వేలితో గులాబీ రంగులోని సహస్ర హనీ లిప్స్ని తడుముతూ కిస్ చేయాలన్న ఇంటెన్షన్తో క్లోజ్గా వచ్చిన రాజ్, శోభరం పెళ్లి కూతుర్లా షివరవుతూ నన్ను టెంప్ట్ చేయకు అని ఫ్రీజింగ్ వాయిస్తో చెప్పేసరికి ఉలిక్కి పడిన సహస్ర ఐస్ క్రీమ్ కప్ వదిలేయడంతో కప్ సహస్ర మీద, అందులోని ఐస్ క్రీమ్ లైట్గా రాజ్ మీద పడింది. టెన్షన్తో తను చేసిన పనికి ఇడియట్ అని ముద్దుగా కసురుతూ కళ్ళు తన మీద నుంచి ఐస్ క్రీమ్ మీద తిప్పిన రాజ్ని క్షణంలో బలంగా తోసేస్తే ఫుట్ మీద గ్రిప్ లేని రాజ్ వెనక్కి స్టెప్ వేయడంతో కిచెన్ గట్టు మీద నుంచి దూకిన సహస్ర లేడి పిల్లల పరుగు లంకించుకుంది. ఇందాక నడవడానికి ఓపిక లేదు అంది, ఇప్పుడేంటి అక్క అంత స్పీడ్గా పరిగెడుతోంది అని ఆశ్చర్యంగా చూస్తున్న తరంగ్ ఆ వెనకే రాజ్ పెద్ద పెద్ద అడుగులతో వెళ్తూ ఉంటే టక్కున రికార్డ్ బుక్లోకి తల దూర్చేశాడు. రూమ్లోకి వచ్చి డోర్ క్లోజ్ చేసుకున్న సహస్ర ఆగకుండా పరిగెడుతున్న హార్ట్ మీద చేయి వేసుకుని గట్టి గట్టిగా ఊపిరి తీసుకుంటూ ఉండగానే డోర్ కొట్టాడు రాజ్. ఉలిక్కిపడి డోర్ వైపు చూస్తూ వెనక్కి అడుగులు వేస్తున్న సహస్ర ప్లీజ్ అంటే క్లోజ్ చేసి ఉన్న డోర్ వెనక నుంచి కూడా తన గొంతులోంచి వినిపిస్తున్న బెదురికి హెల్ప్ చేస్తాను అన్నాడు డోర్ క్లోజ్గా హెడ్ పెట్టి. మెత్తగా వినిపిస్తున్న రాజ్ గొంతుకి నో, లీవ్ మీ అలోన్ అంది అంతకంతకు పెరుగుతున్న టెన్షన్తో. ఏ మూడ్లో ఉన్నాడో బాబు, పెదవి బిగించి ఒక్క క్షణం టైం తీసుకున్న రాజ్ ఓకే 10 minutes మేక్ ఇట్ ఫాస్ట్ అనేసి కోట్ రిమూవ్ చేస్తూ కిందకి వచ్చేశాడు. డ్రెస్ మీద ఐస్ క్రీమ్ మెల్ట్ అయ్యి హార్ట్కి కూల్గా తగులుతూ ఉన్నా లోపల బాబు వల్ల పుట్టిన హీట్ ఇంకా తగ్గని సహస్ర తల పట్టుకుని ఉన్న చోటే కూలబడింది. తరణ్ చెప్పినప్పుడే కిచెన్లోంచి వచ్చేస్తుంటే బాగుండేది అనుకున్న సహస్ర క్షణాల ముందు తన మీదకి ఉన్న రాజ్ మొహం, అతని పదునైన చూపులు, ఎటువంటి తప్పుడు ఫీలింగ్ లేని ఆ కళ్ళల్లోని లోతైన భావాల గురించి ఆలోచిస్తూనే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. ఆఫ్టర్నూన్ నిన్న పోస్ట్పోన్ చేసిన మీటింగ్ ఫినిష్ చేసిన నందిత గారు ఇన్స్పెక్టర్కి కాల్ చేసి హాస్పిటల్కి రమ్మని చెప్పి తాను కూడా హాస్పిటల్లో ఉన్న క్యూటీ దగ్గరికి స్టార్ట్ అయ్యారు. బెడ్ మీద ఎగురుతూ పాప్కార్న్ షేరింగ్లో ఎల్ఈడి టీవీకి సెట్ చేసిన ఏఐ వర్చువల్ గేమ్ కలిసి ఆడుకుంటున్నారు బాబు కూతురు ఇద్దరు. నందిత గారు లేకుండా దొరికిన ఫ్రీ టైం ఫుల్గా ఎంజాయ్ చేస్తున్న వాళ్ళకి రాబోతున్న ఉపద్రవం గురించి ఏ మాత్రం ఐడియా లేదు. నందిత గారు హాస్పిటల్ మెయిన్ గేట్ క్రాస్ చేయడమే అమర్నాథ్ అసిస్టెంట్ వెంటనే కాల్ చేసి ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు పైకి. ఏయ్ మమ్మీ, మమ్మీ ఈజ్ హియర్ అంటూ ఫోన్ పక్కకు గిరాటు కొట్టి ఫాస్ట్గా సెటప్ అంతా చేంజ్ చేస్తున్న తండ్రికి అంతకన్నా ఫాస్ట్గా హెల్ప్ చేసి బెడ్ ఎక్కి ముసుగు తన్నింది క్యూటీ. నిమిషాలకు ముందు పాప్కార్న్ ప్యాకెట్స్, చిప్స్ ప్యాకెట్స్, పిజ్జా కార్టన్స్, డ్రింక్ బాటిల్స్, ఆడి పాడేసిన పిల్లోస్తో బ్యాచులర్ రూమ్లా చెత్త చెత్తగా ఉన్న రూమ్ నందిత గారు డోర్ స్టెప్ దగ్గరికి వచ్చేసరికి ఒక మల్టీ స్పెషాలిటీ కార్పొరేట్ హాస్పిటల్లోని కాస్ట్లీ అండ్ క్లీన్ మెడికేషన్ రూమ్లా మారిపోయింది. ఆ క్రెడిట్ మొత్తం నందిత గారిదే. హెడ్కి బ్యాండేడ్, చేతికి బ్యాండేజ్తో నీరసంగా పాలిపోయిన మొహంతో బెడ్ మీద ఉన్న క్యూటీని హౌ ఆర్ యు నౌ అని అడుగుతూ దగ్గరికి వచ్చి కూర్చున్నారు నందిత. సాడ్ ఫేస్తో సోఫాలో ఉన్న అమర్నాథ్ లో వాల్యూమ్తో టీవీలో బిజినెస్ న్యూస్ ఫాలో అవుతున్నారు. బెటర్ దెన్ ఎస్టర్డే మమ్మీ అని ఆన్సర్ ఇస్తూనే అప్పటి వరకు డ్రింక్స్తో ఎంజాయ్ చేస్తూ ఎగిరిన పుణ్యానికి గ్యాస్ మొత్తం బయటికి తన్ని బ్రేవ్ అని తేంచింది క్యూటీ. అదిరిపడి సోఫాలో నుంచి లేచిన అమర్నాథ్ టెన్షన్తో రిమోట్ నలిపేస్తూ కంట్రోల్ కంట్రోల్ అంటూనే క్యూటీకి లిప్ మూమెంట్తో అడ్వైస్ చేస్తూ ఉంటే
ఆయన గారి స్ట్రేంజ్ బిహేవియర్కి వాట్స్ రాంగ్ విత్ యు అమర్నాథ్ అని వియర్డ్ ఎక్స్ప్రెషన్తో అడిగిన నందిత గారికి నథింగ్ నథింగ్ నందు, ఎక్కువ టెన్షన్ కావద్దు అని చెప్తున్నా అంటూనే క్యూటీ కన్నా డబుల్ టెన్షన్తో ఉన్న ఆయన కూతురి కన్నా పెద్దగా తేంచారు. దెబ్బకి బెదిరిన క్యూటీ సైడ్కి తిరిగి మొహానికి ముసుగు వేసుకుంటే పొట్ట పట్టుకొని అటు తిరిగిన అమర్నాథ్ నందిత గారికి మోహన్ చాటేశారు. ఇద్దరిని విసుగ్గా చూస్తూ, అమర్నాథ్ ఇమీడియట్గా నువ్వు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని భర్తకి ఆర్డర్ వేసిన నందిత గారు ఇన్స్పెక్టర్ రావడంతో లేచి ఎదురు వెళ్లారు. ఇన్స్పెక్టర్ని చూడడమే తేలికుట్టిన దొంగల్లా బాబు కూతుళ్ళిద్దరూ బెదిరిపోయి బిగుసుకుపోతే డోర్ స్టెప్ దగ్గర ఇన్స్పెక్టర్తో డిస్కస్ చేస్తున్న సిచ్యువేషన్కి డాడీ వాట్ టు డూ నౌ అంటూ టెన్షన్తో తండ్రి చేతులు పట్టుకుంది క్యూటీ. నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు, ఆ డైనోసార్ దగ్గర దొరికిపోతాం అని కూతురు టెన్షన్ కంట్రోల్ చేస్తున్న అమర్నాథ్ గారు బుర్రలో 100 రకాలు ప్లాన్స్ చేస్తూ ఉన్నారు. నందిత గారు ఎటు నుంచి ఎటు వచ్చినా దాన్ని తిప్పికొట్టి సక్సెస్ఫుల్గా కూతురికి హెల్ప్ చేయాలన్న స్ట్రాంగ్ కమిట్మెంట్తో. వాడి డీటెయిల్స్ మా హస్బెండ్కి తెలిసింది ఇన్స్పెక్టర్, వాడిని మీ కంట్రోల్లోకి తీసుకొని గుప్తా ఫ్యామిలీలో ఒకరిని బాధ పెట్టినందుకు ఏం జరుగుతుందో వాడికి తెలిసేలా చేయండి అని చాలా సీరియస్గా చెప్పి ఇన్స్పెక్టర్ని లోపలికి ఇన్వైట్ చేస్తూ అడ్డు తప్పుకుంది నందిత. నెక్స్ట్ సెకండ్ బెడ్ మీద ఉన్న క్యూటీ ఎగిరిపడింది ఆ ఇన్స్పెక్టర్ని చూసి. ఎందుకంటే అభినవ్ కేసు హ్యాండిల్ చేసింది కూడా ఆ ఇన్స్పెక్టరే కాబట్టి. టెన్షన్తో అమర్నాథ్ హ్యాండ్స్ పిండి పిప్పి చేస్తున్న క్యూటీకి అట్లీస్ట్ ఇన్స్పెక్టర్ గురించి చెప్పే ఛాన్స్ అండ్ టైం కూడా లేదు. ఇన్స్పెక్టర్ రియాక్షన్ కూడా సేమ్. బెడ్ మీద బ్యాండేజ్తో ఉన్న క్యూటీని చూసి ఈ అమ్మాయికి అంత చెప్పినా అర్థం కాలేదు, మళ్ళీ డ్రామా స్టార్ట్ చేసింది అని అభినవ్ గురించి అనుకున్న ఇన్స్పెక్టర్ మొహం ఎర్రగా మారిపోయింది. నువ్వు టెన్షన్ పడకు క్యూటీ, నేను చూసుకుంటానుగా అని చిన్నగా కూతురి చెవిలో చెప్తున్న అమర్నాథ్కి ఎలా చెప్పాలో అర్థం కాని క్యూటీ టెన్షన్ పీక్స్లో ఉంది. అమర్నాథ్ మీరు ఇన్స్పెక్టర్కి డీటెయిల్స్ చెప్పండి అని నందిత గారు పిలవడంతో 2 minutes బేబీ, నువ్వు రెస్ట్ తీసుకో, టెన్షన్ పడకు అని నార్మల్గా చెప్పి నేను మేనేజ్ చేస్తాను కదా అని చిన్నగా కూతురికి మాత్రమే వినబడేలా చెప్పిన అమర్నాథ్ హ్యాండ్స్ విడిపించుకొని ఇన్స్పెక్టర్ దగ్గరికి వచ్చారు. లాఠీ పిసికేస్తూ సూటిగా క్యూటీని చూస్తున్న ఇన్స్పెక్టర్ కోపానికి టెన్షన్తో చచ్చేలా ఉన్న మన క్యూటీ డాడీ అడ్వైస్తో ధైర్యం చేసి మొత్తానికి నెత్తి మీదకి తెచ్చుకున్నాను అని ప్రస్తుతం తన కండిషన్ని తిట్టుకుంటూనే మళ్ళీ దుప్పట్లోకి దూరింది. నందు, ఇన్స్పెక్టర్ని చూసి బేబీ భయపడుతుంది, తన ముందు ఇవన్నీ ఎందుకు, నువ్వు బేబీతో ఉండు, నేను బయటకి తీసుకువెళ్ళి మాట్లాడతాను అన్నారు అమర్నాథ్. భార్య ముందు మేనేజ్ చేయడానికి ఛాన్స్ లేదు కనుక. ఆ అమ్మాయికి నన్ను చూస్తే భయమా అని స్టేషన్లో క్యూటీ పాప చేసిన వీరంగం గుర్తు తెచ్చుకున్న ఇన్స్పెక్టర్కి అమర్నాథ్ నందిత పెద్ద అమాయకుల్లా కనిపించారు. ఓకే, వన్ థింగ్ అమర్నాథ్, నా కూతుర్ని బాధ పెట్టిన వాడికి నా పెయిన్ ఎలా ఉంటుందో తెలిసేలా చేయాలి అని చాలా అంటే చాలా సీరియస్గా చెప్పిన నందిత గారు క్యూటీ దగ్గరికి వెళ్తే భార్య పిచ్చి ప్రేమకి అదురుతున్న గుండెతో చూస్తూ ఇన్స్పెక్టర్ని బయటకు లాక్కొచ్చారు అమర్నాథ్. అసలు యాక్సిడెంట్ గురించి మీకేం తెలుసు సార్ అని అభినవ్ని దృష్టిలో పెట్టుకొని ఇన్స్పెక్టర్ చాలా సీరియస్గా ప్రశ్నిస్తూ ఉంటే, నువ్వు ఉండవయ్యా సామి, అసలు యాక్సిడెంటే లేదు, ఇంకా దాని గురించి నాకేం తెలుస్తుంది అని అనగానే తెల్లమొహం వేశాడు ఇన్స్పెక్టర్. ఒక్క నిమిషం మాట్లాడతానుండు అని పక్కనే ఉన్న ఫిల్టర్ దగ్గరికి వెళ్ళి గ్లాసుడు కూలింగ్ వాటర్ గడగడ గొంతులో పోసి అప్పటి వరకు పడ్డ టెన్షన్ దించుకున్న అమర్నాథ్ గారిని విచిత్రంగా చూస్తూ ఉన్నాడు ఇన్స్పెక్టర్. కాస్త రిలాక్స్ అయ్యి ఇన్స్పెక్టర్ని రూమ్ నుంచి దూరంగా తీసుకువెళ్ళి పెళ్లి చూపులు తప్పించడానికి వేసిన ఫ్యామిలీ డ్రామా గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ₹1,00,000 ఆయన చేతిలో పెట్టి, ఇంకా కావాలంటే ఇస్తాను, ఎవడో ఒకడిని జైల్లో పెట్టి వాడిని చావకొట్టు, మా వైఫ్ దగ్గర మేనేజ్ చేయండి సార్, వాడికి కూడా ఇస్తాను, మీకు కూడా ఇస్తాను, నా కూతురి కోసం తప్పట్లేదు, ట్రై టు అండర్స్టాండ్ అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటే అభినవ్కి సంబంధమే లేని అమర్నాథ్ గారి తిప్పలు వింటున్న ఇన్స్పెక్టర్కి ఇక నవ్వాగలేదు. నవ్వుతున్న ఇన్స్పెక్టర్ని పళ్ళు బిగించి ఉడికిపోతూ చూస్తున్నారు అమర్నాథ్. ఆయన కోపానికి నవ్వు కంట్రోల్ చేసుకుంటూ సారీ సార్, సారీ అని 1,00,000 పాకెట్లో పెట్టుకున్న ఇన్స్పెక్టర్, నాకేమీ వద్దు సార్, మీకోసం మీ సిచ్యుయేషన్ కోసం ఈ అమౌంట్తో ఒక పర్సన్ అయితే అరేంజ్ చేస్తాను అని
అని నమ్మకంగా చెప్పిన ఇన్స్పెక్టర్కి థ్యాంక్స్ చెప్పి రిలాక్స్గా రూమ్లోకి వచ్చారు అమర్నాథ్. బెడ్ రెస్ట్కి ఆనుకొని కూర్చున్న క్యూటీకి ఎదురుగా ల్యాప్టాప్ అరేంజ్ చేస్తున్నారు నందిత. మాడిపోయిన క్యూటీ ఫేస్ చూస్తూ డౌట్గా, ఏం చేస్తున్నావు నందు అని దగ్గరికి వచ్చిన ఆయనకి, అక్కడ కూర్చోండి అని సోఫా చూపించి కెనడాలో ఉన్న ఫ్రెండ్ కొడుక్కి వీడియో కాల్ కనెక్ట్ చేశారు. నీకు యాక్సిడెంట్ అయిందని తెలిసినప్పటి నుంచి ఇమ్మీడియట్గా నిన్ను చూడాలి, మాట్లాడాలి అని చాలా ఫీల్ అవుతున్నాడు. నైట్ నుంచి నాకు నెంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ చేశాడు. తనతో నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు అని చెప్పి ఇష్టంగా కూతురి ఫోర్ హెడ్ మీద కిస్ చేసి హెయిర్ మొత్తం చక్కగా అడ్జస్ట్ చేసి, బీ ఫ్రీ బేబీ, దిస్ ఈజ్ యువర్ ఫ్యూచర్ అని స్క్రీన్ మీద కనిపిస్తున్న పెళ్లి కొడుకుని చూపించి పక్కకు వచ్చేశారు నందిత. అంత వేస్ట్ అయింది డాడ్ అన్నట్టు చాలా అంటే చాలా డిసప్పాయింటెడ్ ఫీల్తో చూసింది తండ్రిని. అంత కష్టపడి ఎంత చేసిన అమర్నాథ్ గారికి గొంతులో ఏదో అడ్డుపడిన ఫీలింగ్. కొంచెం కూడా హ్యాపీనెస్ లేని కూతురు ఫేస్ చూస్తున్న ఆయనకి ఇక నోట్లో నుంచి మాట రాలేదు. తల్లికి ఎదురు చెప్పలేని తన సిచ్యువేషన్కి పైకి చూపించలేని ఇరిటేషన్ కంట్రోల్ చేసుకుంటూ హాయ్ అన్న స్క్రీన్లోని వాడికి ముభావంగా హాయ్ చెప్పి మాటలు స్టార్ట్ చేసింది క్యూటీ. ఇదంతా ఇప్పుడు అవసరమా నందిత అని భార్య తెలివితేటలకి అనుకున్నది చేయాలనుకున్న ఆవిడ మొండితనం ముందు ఇంకేం అడగాలో అర్థం కాలా ఆయనకి. మనకు అవసరం లేదు అమర్నాథ్, పెళ్లి చేసుకోబోతున్న వాళ్ళకి చాలా అవసరం. నా కూతురు మీద వాడు ఎంత కేరింగ్ తీసుకుంటాడో నేను తెలుసుకోవాలి కదా అని తన అభిప్రాయం చెప్పిన నందిత వాళ్ళనే చూస్తూ అక్కడే కూర్చుంది. ముళ్ళ మీద కూర్చున్నట్టుంది క్యూటీకి. తల్లి ముందు ఓపెన్గా ఫ్రీగా తనదైన ఫ్రీడమ్ని యూజ్ చేసుకోలేని క్యూటీకి ఫస్ట్ టైం నటిస్తున్నందుకు తన మీద తనకే చెప్పలేనంత కోపం, ఇరిటేషన్. కూతురి ఇబ్బంది చూస్తూ తట్టుకోలేక ఇక అమర్నాథ్ గారు రూమ్ నుండి బయటకు వెళ్ళిపోయారు. రాజ్ వల్ల కలిగిన టెన్షన్ కూల్ వాటర్తో క్లియర్ చేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకున్న సహస్ర డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా క్రాస్ లెగ్స్తో హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని తన కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాడు రాజ్. బ్రిక్ రెడ్ అండ్ వైట్ ప్లాజాలో ఉంది తను. మళ్ళీ అవే తినేసే హాట్ అండ్ హీట్ చూపులు. సూటిగా స్ట్రైట్గా తననే స్కాన్ చేస్తున్న బాబు చూపులకి అదిరిపడి, వీడు కళ్ళతోనే నాకు హార్ట్ అటాక్ తెప్పించేలా ఉన్నాడు అనుకుంటూ సైడ్కి తిరిగింది సహస్ర. తన కళ్ళలోని కలవరం గమనించిన రాజ్ ఒక్క అడుగు ముందుకు వేస్తూ ఉంటే మళ్ళీ రైజ్ అవుతున్న హార్ట్ బీట్తో సన్నగా అదురుతున్న చేతి వేళ్లను గట్టిగా బిగించింది సహస్ర. హెడ్ బాత్ చేసింది తను. తడి పొడిగా ఉన్న హెయిర్ని ప్లక్కర్తో బంధించి అలాగే కిచెన్లో బిజీ అయిన సహస్ర చెంపల మీద కదలాడుతున్న సన్నటి హెయిర్ స్ట్రిప్స్ను వేళ్లతో నెమ్మదిగా వెనక్కంటూ ఉంటే పారిపోవడానికి చూసింది. ఆ ఛాన్స్ తనకివ్వకుండా హ్యాండ్ రిస్ట్ని రెండో చేత్తో బిగించి పట్టుకున్న రాజ్ తన చెవి దగ్గర చేరి, వేర్ ఇస్ ద చైన్ హంస అని చిన్న గొంతుతో అడిగినా అతని ప్రశ్నలోని బేస్కి అప్పటి వరకు ఉన్న వేరే టెన్షన్ వదిలి కళ్ళెత్తి చూసింది. ఇంతకీ మన హంస ట్రాకింగ్ చైన్ ఏం చేస్తుంటుంది? అసలు చైన్లో ట్రాకర్ అరేంజ్ చేసిన బాబు ఇంటెన్షన్ ఏమిటి? పాపం మన క్యూటీ బేబీ ఈ కెనడా వాడి దగ్గర బుక్ అయిపోతుందా? అయిపోతే మన వకీల్ సాబ్ హార్ట్ రూల్స్ బ్రేక్ చేసేదెవరు? యూఎస్ ట్రిప్ రాజ్ సహస్రాల లైఫ్లో ఎలాంటి చేంజ్ తీసుకొస్తుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.